బిజినెస్ ఎందుకు అంత టఫ్ ఉంటుందంటే ఆల్వేస్ ఎప్పుడు బిజినెస్ టఫే ఉంటుంది. సో అదంతా నీ మైండ్ సెట్. సో అండ్ నువ్వు ఒక ప్రోడక్ట్ మంచిగా డిజైన్ చేసి మంచి క్వాలిటీ క్వాంటిటీ తోటి మార్కెట్ తీసుకెళ్ళడం కాదు, బయట ఉన్న కాంపిటీషన్ కూడా తగ్గట్టు నువ్వు ముందుకు వెళ్ళాలా. సో చాలా నీ బ్రాండ్ ప్రకారం ఫేక్గా కూడా క్రియేట్ చేసి నీ బ్రాండ్ని దెబ్బతీయడం కూడా చేయడం జరుగుతుంది. సో అన్నిటికీ ఎదుర్కోవాలి. సో ఫెయిల్ అవుతా భయపడతా సో ఎట్లనేమో అనుకుంటా ఉండద్దు. సో బిజినెస్లో దిగినామంటే రిస్క్ ఖచ్చితంగా ఉంటుంది. సో టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. సో అన్నిటికీ ఎదుర్కోవాలి. దాంతోపాటు సుఖం ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్డ్ వర్క్ చేయాలి. సో నువ్వు ఒక లెవెల్ ఆఫ్ ఒక పొజిషన్కి వెళ్ళేదాకా హార్డ్ వర్క్ ఖచ్చితంగా చేయాలి. దాని తర్వాత కూడా ఇంకా హార్డ్ వర్క్ చేస్తూనే ఉండాలి. కానీ రిజల్ట్ కూడా బాగుంటుంది, మంచిగా ఉంటుంది. సో నీకు జాబులు ఉన్నంత అంటే నీకు బిజినెస్లో ఉన్నంత కిక్కు జాబ్లో ఉండదు. జాబ్ ఏంటంటే టైం టు టైం 9 to 5 అట్లా వర్క్ ఉంటుంది. బిజినెస్ ఏంటంటే 24/7 ఉంటుంది. అండ్ దాంతోపాటు నువ్వు అప్గ్రేడ్ అవ్వకుండా వెళ్ళడం జరుగుతుంది బిజినెస్లో. జాబ్లో ఏంటంటే వాళ్ళ ప్రమోషన్ ఇచ్చేదాకా వెయిట్ చేయాలి అంతే. అర్థమవుతుందా? సో టఫ్ ఉంటుంది బిజినెస్, కానీ కంటిన్యూగా కన్సిస్టెన్సీగా ఫోకస్ పెట్టి హార్డ్ వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. సో కాంప్రమైజ్ కాదు. కాంప్రమైజ్ అయితే బిజినెస్ ఎప్పటికీ సక్సెస్ కాలేవు. అండ్ రిస్క్ 100% ఉంటుంది. రిస్క్ 100% ఖచ్చితంగా ఉంటుంది. సో దాన్ని ఎదుర్కొనే సత్తా ధైర్యం నీలో ఉండాలి. అయితే నువ్వు ఎదుర్కోగలుగుతావు, బిజినెస్ సక్సెస్ చేయగలుగుతావు. భయపడితే ఏది నువ్వు చేయలేవు. భయపడితే లైఫ్లో నువ్వు ఏం బీకలేవు. అర్థమవుతుందా? ఏం చేయలేవు అంతే.